తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్రంలో యూరియా కొరత ఉంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యూరియా బస్తాలు ఎత్తుకోబోతురని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అసలు బీజేపీ వాళ్ళు యూరియా ఇయ్యాలనా మేము ఇయ్యాలనా మీరు చెప్పండి. ఎక్కడి నుంచి రావాలి యూరియా అనేది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి మీరు సప్లై ఆపి మేము ఎత్తుకపోవడం ఏంది సోద్యం కాదు. మీకు ఇయ్య చేత గాక ఓట్ చోరీ చేసి ఈ రోజు సిగ్గు లేకుండా లక్షల ఓట్ల చోరీ చేసి ఏ విధంగా గద్దెనెక్కి కూర్చున్నారని చెప్పి ఈ రోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఇవ్వడు మోదీ. మూతి మూసుకొని కూర్చుంటారు. ఈ రోజు యూరియా బస్తాలు అందరికి ఇచ్చి రైతులను ఆదుకోవాల్సింది పోయి డబ్బా కొట్టుకొని సన్నబియ్యం మీద ప్రధానమంత్రి ముద్ర లేదని ఎట్లా మాట్లాడతాడు బండి సంజయ్? నాకు అర్థం కాదు. ఆయన బీసీ నాయకుడు, నేను బీసీ నాయకురాల్ని అడుగుతున్నా. నేను బీసీల కోసం పెద్దపీట వాళ్ళు ఎన్నడని వేసిండ్రా? ఈ రోజు మా ముఖ్యమంత్రి వేసిండు 42% పార్టీ లైన్ లో మేము పోయి ఈ రోజు ఎలక్షన్ కి పోతామంటున్నాం. మరి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు చేస్తలేరు? ఏది కూడా కులగననా అన్ని చెప్పడం మరికే చేయడం ఏం లేదు. ఈ రోజు వాళ్ళ అధ్యక్షుడు కూడా ఎవరు? మా పిసిసి అధ్యక్షుడు ఎవరు? బీసీ నాయకుడు. మరి మీ దగ్గర అగ్రకుల నాయకుడిని కూర్చోబెట్టి చెప్పగానే చెప్తుంది కదా అగ్రకులాల వాళ్ళకి పెద్దపీట వేస్తామని చెప్పేసి. మాట్లాడే దాంట్లో పస లేదు అని నేను అనుకుంటా. మోదీ గారు తక్షణమే రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి మళ్ళీ ఒకసారి మేము పిలుపునిస్తున్నాం. మీరు చేసే పనికి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయొద్దు. మా వాళ్ళు ఎవడు ఎత్తుకపోడు, ఉన్నది కూడా ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చి బయట పెడుతున్నాడు మా ముఖ్యమంత్రి అని మీరు గర్వపడాలి, సిగ్గుపడద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న పనిలో దాంట్లో 10% అన్న బీజేపీ వాళ్ళు చేస్తే చాలా బాగా పడుతుంది.